విశాఖ తీరంలో భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి. 9 రోజుల్లోనే జీవోలు మార్చి ప్రభుత్వ భూమి కట్టపెడతారా? గూగుల్ డేటా సెంటర్ నీటి కేటాయింపులపై శ్వేతపత్రం ఇవ్వాలి. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి పూర్వ వైభవం. తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ సంచలన శంఖారావం. డిప్యూటీ స్పీకర్ మరియు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ చైర్మన్ శ్రీ కె రఘురామకృష్ణన్ కలవడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏదైతే విశాఖలో 236 గజాలు మహారాణిపేట మండలిలో ఉందో వరుణ్ హాస్పిటల్ ఇచ్చారో అందులో పూర్తిగా వాగుపోరం ఒక భూమి ఉందని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ జీవో 2019 ఫిబ్రవరి 5ని ఇచ్చారు. 86 జీవో. అలాగే 9 రోజుల్లోనే ఆశ్చర్యంగా ఇంకో జీవో తీసుకొచ్చారు. కండిషన్ మొత్తం తీశారు. అంటే మేము ఏం కోరుతున్నామంటే ఈవేళ ఆ జీవో వెనకాల ఉన్న అధికారులు ఎందుకు మార్చారు అంటే ఒక జీవో 9 రోజులు మారిందంటే దాంట్లో కాన్స్పిరెన్సీ బయటపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పైగా ఒక వాగుపురం బోక్ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్లు ఇచ్చింది. అలాంటి భూములు ఏమైనా ఉంటే వెంటనే కొట్టేయమని చెప్పి ఆర్డర్లు ఉన్నాయి. మరి ఎందుకు వరుణ్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్కి ప్రభుత్వం ఫేవర్గా పనిచేస్తుందో అధికారులు ఎందుకు ఫేవర్గా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లే. నెంబర్ 2, ఏదైతే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో వస్తుందో దీనిపైన ఇప్పటికే ప్రజా సంఘాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకంగా ఉందని చెప్పడం జరిగింది. మరి ఈవేళ నీరు ఎలాగేస్తారో విద్యుత్ ఎలాగేస్తారో ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు. మరి దీనిపైన కూడా ఆయన దృష్టి తీసుకొచ్చాం. 3వది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురంకి తరలిస్తున్నారో మరి దీన్ని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకలు వస్తున్నాయి. మరి ఇప్పుడు దాకా మన విశాఖపట్నం పేరు ప్రపంచ చిత్రపటం నుంచి తొలగించబడుతుంది. అంటే విశాఖపట్నం పేరు ఇంకా ఉనికి కోల్పోబోతుంది. ఇవాళ స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నం ఉనికి కోల్పోబోతుంది. అంటే విశాఖపట్నం అన్ని రంగాల్లో నుంచి విశాఖపట్నం పేరు తీసేయబడుతుంది. మరి ఇదేనా అడుగుతున్నాను. మరి రఘురామకృష్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిగా ఆయనకు విశాఖపట్నంతో ఆయనకున్న అనుబంధం ఉంది. మేము ఒకటే కోరుతున్నాం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ కొనసాగొచ్చిన నష్టం లేదు. మరి పలాసరి ఎయిర్పోర్ట్ పెడుతున్నారు. సో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎట్టి పరిస్థితి తీయకూడదనేది ప్రజల డిమాండు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరిగా వెళ్తుందో అర్థం కావట్లేదు. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగాలని చెప్పి తెలిసి డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడే అందిన వార్త ఏదైతే కలెక్టరేట్లో ఇవాళ మీటింగ్ పెట్టారో కలెక్టర్ గారే గైర్హాజరయ్యారు. ఆయనే ప్రిసైడింగ్ చేయాలి. మరి ఇవాళ అంటే ఒక చైర్మన్ వస్తే కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఇవాళ అధికారులు వ్యవహరిస్తున్నారంటే అసలు ఏంటి వీళ్ళు ఇస్తున్న అర్థం కావట్లే. కనీసం కమిటీ మెంబర్స్ కూడా తెలియదు కలెక్టర్ గారు వెళ్ళారని. అంటే జేసీ గారితో మీటింగ్ కొనసాగించడానికి ఒక చైర్మన్ గారు వస్తే ఇదేనా అధికారులు అంటే కనీసం ఇన్ఫార్మ్ చేయాలి. అలాంటప్పుడు మీటింగ్ క్యాన్సిల్ చేయాలి, ఇంకోటే పెట్టుకోవాలి. అంతేగాని ఏదో తూతూ మంత్రంగా మీటింగ్లు కలెక్టర్ గారు ఎస్కేప్ దారుణంలో జరుగుతుంది. దాన్ని డెఫినెట్గా మేము ఒకటే కోరుతున్నాం, విశాఖపట్నాన్ని అన్ని రంగాల్లోని వెనకబడి చేసేస్తున్నారు. భూములు 99 పైసలకు దారదం చేస్తున్నారు. దీన్ని ఆపాలని ఎవరైతే విద్యార్థులు యువతి చదువుకున్నారో చదువుకున్న యువతకి ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ యువత సరిపోదు కానీ ఎవరో వచ్చిన విదేశీ మోజులో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దాన్ని ఒకటే కోరుతున్నాం, స్థానికంగా ఉన్న ఏమైతే ఉన్నాయో స్థానిక యువతకి ఇమ్మని చెప్పి కోరుతున్నాం. అలాగే సింహాచలం కొండ భూమి ఏదైతే ఇచ్చారో ఆ భూమి వెనక్కి తీసుకోని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భగవంతుడితో పెట్టుకుంటే భగవంతుడు చూస్తూ ఊరుకోరు, పత్రానికి నాంది పడుతుంది. అందులో ఒకటే కోరుతున్నాను కూటమి ప్రభుత్వానికి, దయచేసి భగవంతుడితో ఆటం మాని భగవంతుడికి శిరస వహించి ఆ భూమి వెనక్కి తీసుకోమని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. డెఫినెట్గా ప్రజల కోసం ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడిగా, మీ వాడిగా, మీ ఇంటి పెట్టిగా వస్తాను. రాజకీయ నాయకుడిగా కాదు. ఏదైతే లోకేష్ రెడ్ బుక్ అని బెదిరిస్తున్నాడో ఆ రెడ్ బుక్ కి నా యమ బుక్ వస్తుంది. డెఫినెట్ గా యమ బుక్ లో అందరు భరతం పడతా అని చెప్పి తెలుగు మనం చేస్తుంది. జై హింద్.